సండే మేడ్ పండే. వెల్కమ్ ఫ్రెండ్స్, మా బ్యాచిలర్ కొంపలోకి మీరు వచ్చేసారు ఇప్పుడు. ఇదిగో ఈయన పేరు ఫనీ. హాయ్ చెప్పవా. ఏం చేస్తున్నావు? కీరా కటింగ్. ఏం చేస్తావు ఇప్పుడు ఆ కీరాతో? ఒక పీస్ కట్ చేసి తినేస్తావా? ఓకే, టెస్ట్ చేస్తున్నాడు. రైతా చేస్తున్నాడు అనుకుంటా. ఇక్కడ పెరుగు అది ఉంది కదా. హలో హాయ్. ఏం చేస్తున్నారు? ఎడిటింగా? ఓ, మా వ్యూవర్స్కి చూపించవచ్చుగా. ఏం చేస్తున్నారు? ఓ, కావ్యాంజలి ఇంటీరియర్సా? ఇంటీరియర్ వర్క్ చేస్తారా? ఓకే, ఏం చేస్తారు చూపించండి. ఓ నైస్, చాలా బాగా చేస్తున్నారుగా. వావ్, లుకింగ్ గ్రేట్. సో ఈ డిజైనింగ్ అంతా వాళ్ళేనా? వాళ్ళే డిజైనింగ్ అన్నీ కూడా వాళ్ళే చేస్తారా? ఫాల్ సీలింగ్, ఎల్స్ వర్క్, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారా? ఓ నైస్. మా వ్యూవర్స్ అందరికీ చెప్తాను. సో ఎవరికైనా కావాలంటే కాల్ చేస్తారు, నెంబర్ పెడదాం. ఓకే చలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము చికెన్ వండుకుంటున్నాం ఇవాళ సండే స్పెషల్ కోసం. సో దీనికి కర్త కర్మ క్రియ వచ్చేసి ఈయనే. హాయ్ చెప్పురా సచినోడా. చికెన్ అని చచ్చిపోతున్నాడు. కార్తీక మాసం లేదు, ఏం లేదు, తినేయడమే ఎంతసేపు నాన్ వెజ్. నాతో పాటు మీరేం చేస్తున్నారు? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. మేము తింటాం సార్, మేము ఎప్పుడైనా తింటాం. ఇప్పుడు ఇంట్లో అందరూ చేసినప్పుడు నువ్వు కామ్ ఉండాలి. ఏం చేసావు ఇప్పుడు అందులో? ఓకే ఇదేంటిది? టమాటా ప్యూరీయా? ప్యూరీ. టమాటా ప్యూరీ. ఒకసారి మళ్ళీ చెప్పు. టమాటా ప్యూరీ. ఓకే ఇది చికెన్. నైస్. సో కొద్దిగా కనపట్లేదు. నైస్ స్మెల్. ఇందులో ఏం వేస్తున్నావు? ఇట్స్ సీక్రెట్. సీక్రెట్ నువ్వా? అదేం పేరు అలా ఉంది సీక్రెట్ నువ్వు? తెలియదారులు చూపించుకే. ఇక దాచుకుని చేస్తున్నాడు. మరి అందరికీ చూసేస్తారని, మీరు చూసేస్తే మళ్ళీ కాపీ కొట్టేస్తారని. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే ఒక గిన్నె, అందులో కొంచెం చెత్తగా ఉంది. ఐ థింక్ ఇది కడగాలనుకుంటా. ఇంకా పోతే ఒక కవరు, ఇందాక చికెన్ తెచ్చిన కవర్ అనుకుంటా ఇది. ఓకే, పక్కన పెడదాం. ఇక పోతే టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర బాగానే ఉన్నాయి. ఓకే ఇదేంటి? కరివేపాకు. నైస్. ఇంకా పోతే గరిట, ప్లేటు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది, ఇంకా గిన్నె. ఓకే, బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. నైస్. మా కొంప ఇది, మా కొంప. దిస్ ఈజ్ మై కొంప. ఓనర్ అయితే మాకు పేపర్లు ఇచ్చారు ఈ డెస్క్లో పెట్టుకోమని. బద్దకం వేసి పెట్టుకోలేదు. ఈ ఎద వచ్చాడు, ఈయన పెట్టమంటే పెట్టట్లేదు. వాటర్ పంపేశాడు, తుడుచుకోవాలంట. ఇదేదో వేసాడండి ఇందులో. దాచేస్తున్నాడు. మళ్ళీ మిక్సింగ్ కొడుతున్నాడు. ఓకే, ఫైనల్గా అది ఇందులో వేస్తాడు అనుకుంటా. చూద్దాం ఏం చేస్తాడు. మీకు చికెన్ రెసిపీ అంతా కావాలంటే మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్లో రాసి పెడతాం. సో యూ కెన్ ట్రై దిస్. లేదు, చికెన్ మసాలా వేస్తున్నావా? ఎవరెస్టా ఏంటది? ఎవరెస్ట్ అంట. దీనికి బ్రాండింగ్ ఏం చేయట్లేదు. ఓకే, దాంట్లో కొంచెం క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ ఏమి ఉంటాయంట. అంటే మాకు చాలా ఇష్టం. సో అందుకే అవే ప్రిఫర్ చేస్తున్నాం. ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఇదండి ఇప్పుడు మంచి రంగు వచ్చింది కదా చికెన్. మాకు రంగు అంటే చాలా ఇష్టం. నువ్వులు ఇయర్. నో గరం మసాలా. గరం మసాలా ఈజ్ నాట్ దేర్. ఎయిదర్ యూజ్ చికెన్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా. దట్స్ ఇట్. See once. Show that expression again to the viewers. ఇంకోసారి నేను బాధపడతాను. No garam masala. We don't use garam masala. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది నువ్వులు వేసి బాగా దంచి అందులో వేస్తారట.
కారం కారం వేస్తున్నాం. సరిపడంత. బొంగులే సరిపడంతా అంటే ఎవరికి తెలుస్తుంది స్వామి? సరిపడంతా తెలిస్తే వీడియో చూడటం ఎందుకు మీరు? తగినంతనే చెప్పు, తంతా నేను ఇంకా ఎక్కువ చెప్తున్నావు మాటలో తినలే. మళ్ళీ స్నేహ చికెన్ తెచ్చారా? అన్నిటికీ బ్రాండింగ్ చేసిండు ఈ వీడియోలో. ఏదో పడేసిండు. నువ్వు స్నేహ చికెన్ అంట, ఎవరెస్ట్ మసాలా అంట. ఈ వీడియోతో అన్ని బ్రాండ్లు కవర్ అయిపోతున్నాయండి. ఇందాకేమో కావ్యాంజలి ఇంటీరియర్స్. సరే అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఎవరిని పొడి చేస్తావు దాంతో? ఒక్క మాట మాట్లాడవంటే మీలో ఏ నా కొడుకు మిగలదు. దాంతో తీయడానికి తీసుకపో. అడిగా కదరా. వెళ్ళి అక్కడ ఉంది. శ్రీవారి వారి పసుపు పొడి. శ్రీవారి ఇంకోసారి శ్రీవారి వారి పసుపు పొడి. శ్రీవారి పసుపుబడి అంటే ఓకే. తగినంత. ఇక్కడ ఒక మునగాడు, అక్కడ ఇంకో మునగాడు. అది పేరు మహేష్. మహేష్ అంటే ఒక శక్తి, ఒక భక్తి, ఒక యుక్తి, ఒక ముక్తి. ఆ తర్వాత నేను చెప్పానండి. జనం మీద ఏదో ప్రేమ వరకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. అంటే తర్వాత ఇంకేమన్నా మారితే బూతులు వస్తాయి, అందుకే తిప్పుదా అన్నాడు. ఇందాక తిప్పేస్తున్నాడు. వావ్, ఏం చేశారు ఇందులో? ఎంత కలర్ మారిపోయింది సడన్ గా? లెగ్ బొక్క లెగ్. అదే పిల్లోడు ఏదో చేస్తున్నాడు. ఇక్కడ చూపిస్తా. అదొకసారి టేస్ట్. ఉప్పు సరిపోయిందా లేదా? వాట్ ఈస్ దిస్? వాట్ యు డూయింగ్? కొద్ది టేస్ట్ చూడు. మరీ ఇంత తక్కువ వేస్తే టేస్ట్ యాడ్ వస్తుంది అన్నయ్య. సెకండ్ తీస్తా. యాక్చువల్లీ ఇట్స్ నైస్ మహేష్. చేయగలరు. ఊదు గుడ్ బై కదా. కాలిపోతుందిరా. షేర్వాలో ఉంది. షేర్వా పర్లేదు, ఏదో ఒకటి. టేస్ట్ అయితే బాగుందిగా. ఓకే నైస్. సాల్ట్ ఉప్పు అన్ని సరిపోయి. కారం కారం కూడా ఓకే నైస్. ఓకే నువ్వేం చేస్తున్నావు ఇంతకీ? దంచుతున్నావా? నువ్వులు. ఏంటది నువ్వులా? ఓకే దంచ్. స్పూన్లు లేవా అని అడిగా. స్పూన్లు ఆడొస్తాయని? ఎవరు లవర్ కాదంటున్నారు? ఎవరు మాట్లాడేది? కొత్తిమీర పుదీనా ఇవా దీంట్లో? కొత్తిమీర అంటే పుదీనా వేయండి ఎవరన్నా. అది ఏం చేస్తున్నారు? బాగుందా? పని అయిపోతుంది కదా మహేష్. సో ఇంతవరకు మాట్లాడేది నేనే. ఫీజ్ మిస్టర్ మళ్ళీ నా మాటలు ఇంతవరకు మీరు విన్నారు. సో ఇది దంచాడు కదా, నేను కూడా దంచుతా. ఇది కలిపాడు కదా, నేను కూడా కలుపుతా. బాగుందిరా మహేష్, బాగుంటాను. నైస్. యాక్చువల్లీ దీన్ని మేము సాయి ఏం చేస్తారు? ఏంటి పళ్ళు ఏంటి? ఓకే రైతా చేస్తా. ఏంటి తినొచ్చేది? బాగుందండి. నువ్వే గడ్డని చెప్పారు. నువ్వు చేస్తావు కదా, వీడియో తీసి చెప్పు, నేనే చేయాలి. ఇంకా కలపాలంట. బాగుంది. వాళ్ళు పెద్ద బుడబుడ అంటుంది కదా చికెన్. గ్రేవీ చికెన్ అసలు మామూలుగా లేదు. చికెన్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అంటే టేస్ట్ బాగుందని షేర్వాలా కూడా ఉంటారని చెప్పిన. ఇక స్పూన్ తో ఏమంటే చేతులు వాడేస్తున్నాడు. హైజీన్ అసలు మెయింటైన్ చేయట్లేదు.
కొత్తిమీర కరివేపాకు ఇవ్వలేదని చెప్పి పాపం చెఫ్ ఇక్కడికి వచ్చేసి కొత్తిమీర కరివేపాకు ఏరుకుంటున్నారు. ఇంకా కష్టం ఉన్నదే వాడుకోవాలి. బ్యాచిలర్ పంపంటే అంతే. మహేష్ పోస్టర్ చూసుకో, వీడియో తీసినాం కదా, నడుము స్ట్రైట్ పెట్టు. వీడియో తీసే పెద్ద మనిషి పాస్ చేసావా? ఏదో చెప్పాడండి, పాజ్ చేసా. కొద్ది కరివేపాకు కట్ చెప్పి కరివేపాకు కట్ చేయాలంటే కష్టం నాన్న, వెళ్ళి కట్ చేసుకో. వీడియోలో చాలా బిజీగా ఉన్నా. కొత్తిమీర వేస్తున్నావు నేను చెప్తున్నా. కొత్తిమీర వేస్తున్నాడండి, ఈ కొరుక్కు తినేస్తున్నాడు. అది ఏంటో అది తింటూ ఇది వేస్తున్నాడు. ఏం తింటున్నావు నాన్న? ఏం తింటున్నావు? ఒంటికి సరవా అది ఏంటది చెప్పండి. మజ్జిగ తింటున్నావా? నో ఓకే. మంచినీళ్ళు తింటున్నావా? నో, ఒంటికి సరవా అని చెప్పాను. అయితే కరివేపాకు తింటున్నావా? అది సలవానికి అవుతుంది. కరివేపాకు సలవే కదా, జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు పెరుగుతుంది, సలవ కాదు కదా. మరి ఏంటది? లుకింగ్ సో నైస్ అండి చికెన్. అబ్బా ఏం కర్రీ ఉండో మహేష్. ఇగో తెలుగులో మాట అంటారు, అది ఇక్కడ అంటే బాగోదు. వీడియో కదా, ఏ సర్టిఫికేట్. వీడియో అయిపోయాకంటానే తక్కువ అసలు. చూస్తుంటే నోరూరిపోతుంది. ఇక తింటే ఇక చచ్చిపోతానేమో. మొహంలో చూసారా, ఒక సూపర్ కర్రీ ఉండాలని చెప్పి ఒక గర్వం, ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు అసలు. లాస్ట్ టైం కన్నా ఈసారి వరస్ట్గా ఉంటుంది. జోక్ లేకు, లాస్ట్ టైం కూడా చాలా బాగున్నాడండి. అండ్ ఈసారి అయితే దానికి డబుల్ ట్రిపుల్ ఉంది అసలు. మహేష్ అంటే చికెన్, చికెన్ అంటే మహేష్ అండి, అంత బాగుంటాడు. అందుకని నాన్న వేపుకొని తింటున్నారు కదా. బాగా మరి వేపు తినాలి కదా, బాగా వండినోడే వేపు తింటారు. మహేష్ తెలుగులో ఒక సామెత ఉంది మహేష్, కాయలు కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు మహేష్. ఆయిల్ పైకి వచ్చేసిందని ఫీల్ అవుతున్నాడు, బట్ స్టిల్ కర్రీ అయితే చూడడానికి చాలా బాగుందండి. కుస్కుస్లు ఆడుకుంటున్నారండి చికెన్ కర్రీ కోసం. ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నారు. ఆయిల్ పీల్ చేస్తారు కదా, ఫస్ట్ పీల్చేమని తొందరగా. ఆయిల్ టిష్యూ పెట్టి ఎలా పీల్ చేస్తారండి వీళ్ళు మాటలు గాని. అది రాదురా, ఉడకనే రాదండి అసలు. అక్కడ ఇక్కడ ఫైర్ లేదు, దాని కింద తక్కువ వస్తుంది మంట. అంటే గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఏమనుకోవద్దు. బ్యాచిలర్ పంప కదా. స్టవ్ అదే స్టవ్ స్టవ్ ప్రాబ్లం ఉంది, చిన్న మంట వస్తుంది. అది అంతేనా? ఇది మరీ తక్కువ వస్తుంది. ఇదైతే మరీ తక్కువ వస్తుంది. ఓకే, చిన్న మంట ఎలా చూపిస్తా ఉండండి. ఇంత మంటతో చికెన్ కర్రీ వండుతున్నాం, దీని తర్వాత బిర్యానీ వండాలి. ఏంటి అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నారు? అయింది కర్రీనా కాదా? ఇగో డిస్కషన్ అయితే ఒక లెవెల్లో ఉంది ఇక్కడ. చికెన్ ఉడికిందా లేదా, కూర బాగుంటదా లేదా, అసలు బ్యాచిలర్ కొంప అంటే మరి ఈ రేంజ్ లో ఉంటదండి టార్చర్. వాడు విండండి. అదిగో ఇక్కడ ఈయన ఉన్నాడు అనుకో, అన్ని చెక్ చేస్తాడు. పీకేసారు అంటాడు, పిరికేసారు అంటాడు. అసలు నవ్వులేంటో ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. బిర్యానీ వీడియో నేనే తీయాలి, బిర్యానీ నేనే చేయాలంటే ఎలా కుదురుతుంది? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను చెయ్యి చెయ్యి. సాయి అని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ తో బగారా అన్నం వండిస్తాం. అది కూడా మీరు కంపల్సరీ చూడాలి. దమ్మిరేం చేశాను అనుకో, అది ఉడకలేదు అనుకో, మొత్తం పాడేస్తాం. ఇది ఉడికింది అనుకో, అన్నమైనా సపరేట్ గా తింటాం. దీనమ్మ డిస్కషన్ గాని, ఏపీ బడ్జెట్ లేకపోతే హైదరాబాద్ బడ్జెట్ లేకపోతే తెలంగాణ బడ్జెట్, మొత్తం బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఎంత డిస్కషన్ అవ్వలేదండి. ఈ చికెన్ కర్రీ కోసం ఎంత డిస్కషన్ అవుతుంది. గరం మసాలా ఉన్నాయి కదా ఇవన్నీ, మరి లేవంటాడు వీడు. వీడే గరం మసాలా తయారు చేస్తాడు అంటే నేను ఇంట్లోనే ఉంటా గానీ అన్ని పట్టించుకోరు కదా. ఎంత బాగుంది టేస్ట్. చికెన్ చూసారా, బుడ్బుడ్ అంటుంది, బుడ్బుడ్ అంటుంది. ఉండేరండి చికెన్.
ఇంకా ఇది రైతా చేశారు. మరి ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కనబడట్లేదు. అయితే అందులో కీరా దోసకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసారు. బాగున్నాయి. ఇంత గొడవ పెట్టుకుని వండుకోవడం ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇవన్నీ వేసారు. ఈ చాకులు వేయలేదు, చాకులతో కోసారు. దగ్గొస్తుంది, ఏమనుకోదే. టేస్ట్ చేయ మహేష్, టేస్ట్ చేయి. నువ్వు చేయి. అబ్బా ఓపో అబ్బా ఓపో ఏమన్నా యాక్ట్ చేస్తున్నావు అసలు? ఏంటి బ్రో అంత మాట బాగుందిరా. అంత బాగుందా మహేష్? నువ్వు టేస్ట్ చేయి. నీ ఎక్స్ప్రెషన్ చూపిడా. సూపర్. అంత బాగుంది ఏంటండి? ఆర్టిఫిషియల్ గా చేసావు. నువ్వు చేయి పట్టు. ఆహా. నా తెలీదు. ఇక్కడ చూసి చెప్పాలి. అలా లేదు సాయిగర్ గారు. టేస్ట్ నెంబర్ 3. ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావే. ఈయనండి, ఈయన నిజమైన టేస్టర్ అంటే ఈయన నిజాలు చెప్తున్నాడు. చికెన్ వండటంలో మహేష్ ని మించినోడు లేడంటే అది నిజమే అండి, లేడు. 2 అని అలా చెప్పొద్దు, నువ్వు బాత్రూమ్ దగ్గర ఉన్నావు. ఈ పిల్లోడికి ఓసిడి అండి, మసిగుడ్డు బాగాలేదని చెప్పి టిష్యూ పేపర్ వాడతాడు. రిచ్ కిడ్ కదా ఫస్ట్. ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు చూసారా? అన్నిట్లో పర్ఫెక్షన్. ఏమని చెప్పు. హలో అయిపోయింది, ఇక అన్ని అయిపోయినాయి, వండేసాం. అన్నయ్య మూర్తి వండేసాం, చికెన్ వండేసాం. చూపించండి. ఇదిగో ఇది బగారాను బిర్యానీ అర్థం కావట్లేదు. చికెన్ 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 చూపి. ఇది చికెన్ చట్నీలా కనిపిస్తుంది కానీ చికెనే. గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటది. సో ఇది చూసినాక వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి. ఎప్పుడు తినేద్దామని వెయిట్ చేస్తున్నారు. అండ్ అక్కడ చూస్తే ఇంకా ఏదో సెట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్యాన్. ఓకే, సో ప్లేట్స్ వేసేసారు, తినేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా తినేయడమే. ఒక్కొక్కరు తింటుంటే మీకు వీడియో తీసి చూపిస్తా, మంచి లేకపోతే ఇంకా. ఎంత ఆనందం చూడ, ప్లేట్ లాక్కుంటుంటే ఆనందం చూసారా? ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఒక్కొక్క ఎంత నవ్వుతున్నారు చూడండి. వీళ్ళంతా పెడుతున్నందుకు మా అన్నయ్య, తింటున్నందుకు వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారు అసలు. చికెన్ వేసుకుంటున్నాడు. అరే ఎప్పుడే థమ్స్అప్ ఎందుకురా? అప్పుడు వేసేస్తున్నావు థమ్స్అప్. తినరా, వాటర్ బాటిల్ తేలేదు రా. వాటర్ బాటిల్ తిను మహేష్. ఎలా ఉంది? ఉండింది నువ్వే కదా, అలాగే చెప్తావు. అరే సాయి నువ్వు తినరా. అనే నువ్వు తిను, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే ఇక నమ్మొచ్చు. తిని చూడు ఎలా ఉంది. తిని చూడనే ఎలా ఉంది చెప్పు. సూపరా? అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఇంకా నువ్వు నీ ఎక్స్ప్రెషన్ చూపి. సో ఫైనలీ దిస్ ఈజ్ ద అవుట్పుట్. వి మేడ్ ఇట్. సండే మేడ్ ఫన్ డే. సో అందరు తినేస్తే ఇక ఈ వీడియోని ఖతం చేయొచ్చు, మనం ఇక తినొచ్చు. బాగుందా? ఇక్కడ చూసి చెప్పాలి, ఇక్కడ చూసి చెప్పు. అలా చెప్తేలా ఏదో బలవంతం చేసినా చెప్తా.
బాగుందన్న, నిజంగా బాగుందన్న. ఏది ఇది? సరిగ్గా చెప్పు. ఇట్లా బాగుంది. సాయి, హౌ ఇస్ ఇట్? నేను చికెన్ తిన్నాను సూపరా? వేర్ ఇస్ ద స్మైల్? బుర్ర పాడంట. మహేష్ ఎక్సలెంటా? ఓకే, చలో లెట్స్ with thumbs up we are ending this. The chicken, rotis, everything we have made. అంటే కొన్ని తెచ్చుకున్నాం రోటీలు. సో దిస్ ఈస్ ద వీడియో. దిస్ ఈస్ ద బ్యాచులర్ కొంపలో చికెన్ కర్రీ అండ్ బగారా అన్నం. సో వీఆర్ ఎండింగ్ దిస్ విత్ దిస్. సో టాటా బాయ్. థ్యాంక్స్, నమస్తే.